అవడానికి కారణము లేకపోతే మనం ఏం చేయడానికి కారణం ఒకటే. ఎందుకు చెప్పండి? మన బలహీనతలు, మన వ్యసనాలు. కొంతమంది ఏమో టీవీకి వ్యసనం అయ్యారు, కొంతమంది ఏమో మాటలకు అయ్యారు, కొంతమంది ఏమో వ్యాపారానికి అయ్యారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అయ్యారు. కానీ సత్యము మీకు అర్థమైతే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? స్వాతంత్రులుగా చేస్తుంది. మొదటిగా యేసు ప్రభు గురించి మనకు తెలుసు. సత్యం యేసు క్రీస్తు అంటేనే మనకు అర్థమైపోయి ఉండాలి. యేసు ప్రభు మన కొరకు ఏమయ్యాడు? మామూలుగా చెప్పండి, విశ్వాసం ఏమయ్యాడో అబ్బాయి చూపిస్తాడు. యేసు క్రీస్తు ఏమయ్యాడు మన కొరకు చెప్పండి? ఈ భూలోకానికి వచ్చాడు. రెండోది ఏమయ్యాడు? ఆయన శిలువలో మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళా తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆయన దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఇది సత్యమే. ఈ సత్యాన్ని స్పష్టంగా మీరు గ్రహించాలి. దీన్ని గ్రహించిన వారు ఏం నమ్ముతారు తెలుసా? ఇప్పుడు అబ్బాయి చూపిస్తారు చూడండి. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. అర్థమైందా? సిలువ వేయబడ్డాము. మనం ఎక్కడ సిలువ వేయబడ్డాము? క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాము. తర్వాత రెండోది, చనిపోయిన వాడు ఏం చేయబడాలి? ఇప్పుడు చనిపోయిన యేసు క్రీస్తు ఏం చేయబడ్డాడు? పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. అవునా కదా? సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు సమాధి చేయబడితే ఇంకా నా శరీరము, పాపం అనే నా శరీరము, పాప శరీరం సమాధి చేయబడితే ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడా లేవలేదా? కాబట్టి విశ్వాసుడు ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మూడోది ఏమైంది చెప్పండి? తిరిగి లేచాడు. మొదటి మాట ఏంటి? సిలువ వేయబడ్డాము. రెండో మాట సమాధి చేయబడ్డాము. మూడోది తిరిగి లేచాం. ఇది సరిగా అర్థం అవ్వాలి. రోమపత్రిక 6వ అధ్యాయం మీరు ఎన్నిసార్లు చదవండి, అక్కడ రాయబడుతున్న మాట ఇదే. మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడి పాతి పెట్టబడ్డాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి లేపబడ్డాము. మన పాపం విషయమై మృతులయ్యాము, నీతి విషయమై సజీవులమయ్యాము. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు లేవడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఇప్పుడు క్రీస్తుతో పాటు లేచిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? మనం కూడా ఆయనతో పాటు కూర్చుని పెట్టబడ్డాం. కాబట్టి సత్యము, ఈ సత్యం మీకు అర్థమైతే పాపం మిమ్మల్ని బంధించి ఉంచలేదు. కాబట్టి సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు స్వతంత్రులు అనే మాట ఎదిగి మీరు ధైర్యంగా సంఘంలో జీవించాలి. సంఘంలో జీవించడం అంటే ప్రతి ఒక్క విషయం ముందుకి కొనసాగాలి. ఇదే సత్యమును మనం నేర్చుకున్నాం. కాబట్టి 4 మాటలు ఏంటి చెబుతారా? 4 మాటలు ఏంటి? 4 మాటలు ఏంటి? ఎంతసేపు అయిపోయిందంటారా? సిలువలో నేను యేసు క్రీస్తుతో పాటు చనిపోయాను. చనిపోయింది నేను ఏం చేయబడ్డాను? పాతి పెట్టబడ్డాను. అంటే నేను అనేవాడు పాతి పెట్టబడ్డాడు. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే ఆయన. అంటే దేవుని నీతి నాలో జీవిస్తుంది. అంటే అర్థమైంది. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను? అన్ని నామముల కంటే పైన, అంటే ఆయనతో పాటు కూర్చున్నాను. కాబట్టి ఏం అవసరమైనా మనం ఎవరిని అడగాలి? ఏ బలహీనత వచ్చినా, ఏ వ్యసనంలో మనం ఉన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది మనల్ని బంధిస్తుందో ఆ మాటకి ఇలా చెప్పాలి, యేసు క్రీస్తు నామములో వాటి నుండి ప్రభువా నాకు విడుదల అనుగ్రహిస్తావు అని అడగండి. కాబట్టి సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? కాబట్టి ఇప్పుడు సత్యము అనే మాట దగ్గర ఏ వ్యక్తి సత్యం చెప్పండి? యేసు ప్రభు నమ్మిన వ్యక్తి యేసు క్రీస్తు సత్యము. ఇప్పుడు ఆయన ఎట్టివాడే ఉన్నాము, ఈ లోకంలో అట్టివారమే ఉన్నామంటే ఇప్పుడు మనం కూడా ఏమయ్యాము? సత్య సంబంధం ఉన్నాయి. వ్యసనాల నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఇంకా రాబోయే దినాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికీ మనం ఏం చేయకూడదు? ఏ బలహీనత వచ్చినా ప్రభుత్వ మాట్లాడాలి. స్వతంత్రులుగా చేసావు, స్వాతంత్రం అనుభవించి ప్రభు నాకు అనుగ్రహించి ప్రభు అని ఆ బలహీనతను మీరు బయటపడతారు. ఎందుకు? పాపానికి మీ మీద ప్రభుత్వము లేదు. అవి కూర్చోండి. తర్వాత రెండవదిగా 3 వ్యక్తులు నేను పిలుస్తున్నాను. మొట్టమొదటిగా చిట్టు. ఈ వ్యక్తి యేసు క్రీస్తు. రెండవ అంశం ఏంటి చెప్పండి? రెండో అంశం ఏంటి? అది చూపి వాళ్ళకి అర్థమైంది. ఏంటి చెప్పండి? దేవుని నీతి. నీతి అని మహిమలు. ఇప్పుడు 2 వ్యక్తులు వస్తారు. ఎలిజబెత్, శాంపల్. వీరిద్దరు ఎవరికి సాదృశ్యం ఉన్నారంటే, ఎవరికి సాదృశ్యము? ఆ మాట చూసి చెప్పాలి మేము. సర్వలోక పాపం. ఇప్పుడు సర్వలోక పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. ఈ విషయాన్ని నమ్మిన వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ సర్వలోక పాపాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు. ఎలా తీసుకొస్తున్నారు? ఇప్పుడు మీరు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాపం అంతా ఎవరికి ఇస్తారు? ఎవరిపై మోస్తారు చెప్పండి?
యేసుక్రీస్తు. ఇప్పుడు మన పాపం అంతా భరించింది ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి వినపడుతుంది కదా, మీరు అది ఇచ్చేసేయండి. ఎవరికి ఇచ్చేయాలి? యేసుక్రీస్తుకి ఇచ్చేయండి. అప్పుడు ఆయన మీకేమి ఇస్తాడు? దేవుని నీతి ఇస్తాడు. ఇప్పుడు అది చూడండి, ఏమి ఇచ్చాడు ఆయన మనకి? దేవుని నీతి. ఇదే జరిగింది సిలువలో. ఏమైంది చెప్పండి? మన పాపాన్ని భరించాడు, సర్వలో పాపాన్ని. మనకేమి ఇచ్చాడు? దేవుని నీతి ఇచ్చాడు. ఉచితంగా దేవుని నీతి ఇచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు కుమారులమా దాసులమా? కుమారులకి దేవుడు, ఎవరైనా మీరైనా కుమారులకి దాసులకి వ్యత్యాసం తెలుసా? కుమారులకి బహుమానాలు ఉంటాయి, దాసులకి ఏముంటాయి? జీతాలు ఉంటాయి. ఇప్పుడు నీతి మనకు జీతమా బహుమానమా? బహుమానం కాబట్టి మన పాపాన్ని తీసుకుని ఆయన బహుమానాలు ఇచ్చాడు. జీతం అయితే నేను పని చేయాలి, పని చేయకుండా నన్ను ఏం చేశాడు? ఆయన ఇప్పుడు నీతి మంత్రులుగా చేశాడు. జీవిత కాలము ఈ నీతి మన జీవితాల నుండి పోదు. ప్రతిదినం మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా క్రీస్తు నన్ను దేవుని నీతిగా చేశావు. కాబట్టి ఇవి చిన్న చిన్నవే, కానీ మీ హృదయాల్లో ఉండిపోవాలి. విశ్వాసులు ఎరగపోవడాన్ని బట్టి కలవరంలో ఉంటున్నారు. మనం నీతి మంత్రుమా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళు చేసిన దాన్ని బట్టి మనం నీతి మంత్రుమా కాదా? ఎవరైనా కొద్దిగా గట్టిగా చెప్పండి, మనం నీతి మంత్రుమా కాదా? నీతి మంత్రులు ఎలా చెప్పడం అతిశయమా? కొంతమంది అతిశయం అంటారు. అతిశయమా? అతిశయం కాదు. ఎందుకు అతిశయం కాదు? ఈ నీతి నాకు జీతంగా ఇవ్వబడలేదు, బహుమానంగా ఇవ్వబడేది. జీతం అయితే నేను దాసుని, కానీ బహుమానం అయితే నేను ఎవరిని? కుమారుని. కాబట్టి మనం అందరూ దేవుడు కుమారులు కుమార్తెలు. ఎందుకంటే ఇది బహుమానమే. కాబట్టి ఇక్కడ నుండి మనం నేర్చుకున్న మాటలే. రెండవది కూడా అయిపోయింది, మీరు వెళ్ళి కూర్చోండి. మూడవదిగా మనం గమనిస్తే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు రెండవదిగా మనం గమనించే, మూడవదిగా గమనించేది చెప్పండి, ఎవరైనా చెప్తారా? చాలా కాలం విన్నాం కదా, సమాధాన సువార్త సిద్ధ మనసు. దీని గురించి రెండు విషయాలు స్పష్టంగా మనకు అర్థమవ్వాలి. ఖచ్చితంగా మనము సువార్త ప్రకటించాలని సిద్ధపడి ఉండాలి. దాని గురించి కొద్ది మాటలు. ఇప్పుడు మోషేను రాజులు బైబిల్లో ఒక సాదృశ్యాన్ని చేసి మీకు చూపిస్తారు. ఆ సాదృశ్యాన్ని మాత్రమే చేస్తారు. మీరు దాని పేరు చెప్పాలి, లాస్ట్ లో చెప్పాలి. సరేనా? ఏం చెప్పాలి? పేరు చెప్పాలి. ఆ సాదృశ్యం చేస్తారు. ఆ భాగం ఏంటో మీరు చెప్పాలి. గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిన. యెహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నుండి బాధింపబడినను అతను నోరు తెరవలేదు. అదకదేపడి గొర్రె పిల్లయు వచ్చి కత్తించుకోని ఎదుట మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా? ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను? నాతో పాటు రథం ఎక్కి కూర్చో. నీవారు క్రీస్తు శిలువలో మరణించాడు కనుక నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు తప్పకుండా క్రీస్తు యందు లేపబడి పరలోకం చేరుతావు. ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు నీకు ఆటంకమేంటి? నీవు క్రీస్తు యందు విశ్వాసం ఉంటే నీకు ఏది ఆటంకం లేదు. అర్థమైందా? చెప్తారా ఎవరైనా? ఎక్కడ జరిగింది? అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో అధికారి, ఐదోది అధికారి వెళ్తున్నప్పుడు ఆత్మచేత నడిపించబడిన ఫిలిప్పు వచ్చాడు. వచ్చి అతనికి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నుండి సందేశాన్ని తెలియజేశాడు. నీళ్లున్న చోటకు రాగానే అధికారి లేచి, ఇదిగో నీళ్లు, నా బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు.
ఆటంకం ఏమైనా ఉందా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆటంకం ఏమీ లేదని చెప్పారు. ఆ మాట కింద ఫుట్నోట్లో రాయబడింది. దాన్ని చాలా మంది గ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే బాప్తిజం పొందడానికి ఆటంకం ఏమైనా లేదు అని నపుంసకుడు చెప్పారు. కాబట్టి మనం ప్రకటించాల్సిన సువార్త కూడా ఇదే. ఏమని ప్రకటించాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షించబడవు. కాబట్టి దీనికి వేరుగా సువార్త ప్రకటించడం. కాబట్టి దీని గురించి ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఒకసారి మీరు వినండి. అక్షయ కీర్తన వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో సువార్త ఎలా ప్రకటించాలి అనే దాని గురించిన సంభాషణ మీరు ఒకసారి వినండి. సమాధాన సువార్త సిద్ధ మనసులు జోడు తడుకున్న అంటే ఏంటక్క? కొంచెం వివరంగా చెప్పక్క. ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పే ముందు మనం కొన్ని విషయాలలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ విషయాలు అక్క? మొదటిగా ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తూ సిద్ధపడి ఉండాలి. రెండవదిగా ఆ వ్యక్తి కొరకు మనం ఆ వ్యక్తికి మనం సువార్త చెప్పాలి. మూడవదిగా ఆ వ్యక్తిపై క్రీస్తు ప్రేమ చూపుతూ సారిసారిగా అతనికి క్రీస్తుని గురించి చెప్పాలి. సిద్ధపాటు ఎలా కలిగి ఉన్నారక్క? మనము ఎప్పుడైనా మనం సువార్త ప్రకటించినప్పుడు చెప్పవలసినవి ఎంత ప్రాముఖ్యమో చెప్పకూడనివి కూడా అంతే ప్రాముఖ్యం. చెప్పకూడదు ఏంటో చెప్పక్క. ఆచారణ ద్వారా కానీ, లేదా నీ స్వశక్తి ద్వారా కానీ, నీ జ్ఞానం ద్వారా కానీ పరలోకం సంపాదించుకోగలవు అని చెప్పుడే అసలు వివాదంలో వారితో పెట్టుకోకూడదు. క్రీస్తుని కూర్చియే కాక మరి దేనిని కూర్చి కూడా చెప్పకూడదు. ప్రకటించడం ఏంటక్క? యేసు క్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించాలి. లేఖనముల ప్రకారం ఆయన మన కోసం భూలోకానికి వచ్చాడని, లేఖనముల ప్రకారం ఆయన మన కోసం మరణించాలని, లేఖనముల ప్రకారం ఆయన మన కోసం సమాధి చేయబడి తిరిగి లేచాడని ప్రకటించాలి. కేవలం ఆయన విశ్వాసం ఉంచితేనే రక్షణ అని ప్రకటించాలి. ఇది వారికి సమాధానాన్ని, శాంతిని ఇస్తుంది కనుక ఇది సమాధాన సువార్త. కాబట్టి ఇది మనం సర్వ సృష్టికి కూడా ఈ సువార్తని మనం ప్రకటిస్తాం. అందరికీ ఏం ప్రకటించాలి? అర్థమైందా? కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే సమాధాన సువార్త ప్రకటించకుండా వివాదాలు తీసుకొస్తున్నాం. మీ దేవుడు అయితే మా దేవుడు అంతా. అది కాదు మనం చెప్పాల్సింది. ఏం మాట్లాడాలి మనము? సమాధాన సువార్త అంటే సర్వ మానవాళి వరకు యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. నిన్ను కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. మిగిలిన విషయాలు మనకు అవసరం లేదు. కానీ యేసుక్రీస్తుని గురించి మనం ప్రకటిస్తే, ఆయన ప్రేమ గురించి ప్రకటిస్తే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడతారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి అని వారి చేత చేయించడం జరిగింది. ఇప్పుడు 3 అయిపోయినాయి. 4వది అయితే చెప్పండి ఎవరైనా. 4వది ఏమని రాయబడింది? విశ్వాసం అని డాలన్నారు. ఆ బాణములు తీసుకొని ఇప్పుడు వాళ్ళు విశ్వాసం అని డాబట్టున్నారు కదా, అక్కడ వచ్చిన ఏముండదంటే దుష్టుని అగ్ని బాణములు ఆర్పివేయబడతాయి. ఒకవేళ ఏ విషయాల్లో దుష్టు అగ్ని బాణాలు వేస్తాడు? ఒకసారి లేచినట్టు ఒక్కొక్కరు బాణాలు ఎవరెవరికి ఇవ్వబడినా వాళ్ళందరూ లేస్తారు. రండి తీసుకున్నాను. కవిత, అమృత, చిన్ను జన్, బన్యను. నేను కరెక్ట్గా పెళ్లి పిలుస్తున్నాను తెలుసా? సండే స్కూల్ క్రమంగా వస్తున్న వాళ్ళని నేను చెప్తున్నాను. ఈ నెల రోజుల్లో అమృత అంటే హాస్టల్ కాబట్టి లేదు. నేను మిగతా వాళ్ళందరూ ఈ నెల రోజులు ఎక్కడొచ్చారు? ప్రతిరోజు గంట వాక్యం విన్నారు వీళ్ళందరూ. అంటే మీరు గ్రహించాల్సిన ఇంకొక మాట ఉంది. ఇంకొంతమంది పిల్లలు ఏం చేయట్లేదు చెప్పండి. నేను కొంతమంది పిల్లలు ఉన్నారు. పిలిచిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు వాక్యం వినడానికి వచ్చారు. కొంత విన్నాను నేను, వాళ్ళ సండే స్కూల్కి రావట్లేదు. అంటే మీరందరి విషయంలో ఏం తీసుకోవాలి? తల్లిదండ్రులు మీరే జాగ్రత్త తీసుకుని వాళ్ళని వాక్యం నేర్పిస్తున్నారా, వాళ్ళని వాక్యం నేర్చుకుంటున్నారా, వాళ్ళు సండే స్కూల్కి వస్తున్నారా లేరా అని మీరే చూడాలి. ఖచ్చితంగా అది
మీరే గమనించాలి. ఇక్కడ రాయబడుతున్న ఆ బాణములన్నీ ఏంటంటే, అక్కడ ఉన్న బాణాలన్నీ ఏంటి, ఏమేమి ఉన్నాయి చదవండి ఎవరైనా. సరే, అక్కడ 3 విషయాలు మనకు బాగా తెలుసు. లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవకుడు. ఆ 3 అపవాది వేస్తాడు ఇక్కడ బాణాలు ఖచ్చితంగా వేస్తాడు. ఎక్కడో పట్ట మనము లోపడకూడదు అంటే వాక్యం ద్వారా వాటిని, విశ్వాసం ద్వారానే వాటిని మనము అధిగమించగలం. ఇంకా అవి కాకుండా భయాన్ని తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తారు? సాతాను. మన జీవితాల్లో భయాలు ఎందుకంటే అపవాది వాళ్ళే. చింతలు కలుగుతాయి. చింతలు ఎందుకంటే అపవాది వాళ్ళే. శోధనను మనం జయించలేకపోవడం ఎందుకంటే ఇది కూడా అపవాది బాణమే. కాబట్టి వీటన్నింటినీ గుర్తుపెట్టుకోండి. బాణాలు ఎన్నో ఉన్నాయి, మనం ఎన్నే చెప్పుకోవచ్చు. ధనాపేక్ష ఏంటి? ఈ సంవత్సరంలో మనం ఆలోచన చేయవలసింది ఇదే. ప్రభు సమయం ఇచ్చాడు, మనందరికీ తెలుసు. విశ్వాసాన్ని ఆయన స్థాపించడానికి ఆయన కాలానికి అతీతుగా, కాలంలో ఉన్నవాడా? కాలానికి మించి ఉన్నవాడు. కానీ సమయంలోకి ఎందుకు వచ్చాడంటే ఆ సమయం ఎంత విలువైందో ఆయన తెలియజేయడానికి. అందుకే ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడే వచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు గమనించాలి, ఏ బాణం మిమ్మల్ని విశ్వాసం నుండి తొలగిస్తుందో దాని విషయంలో ప్రభుకు ప్రార్థన చేయండి. ప్రభుతో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? ప్రభువా, ఈ బాణం నుండి నన్ను విడిపించి విశ్వాసం నన్ను స్థిరపరచు. కాబట్టి విశ్వాసం డాలు పట్టుకుంటే అన్ని బాణాలన్నింటినీ మనం ఏం చేయగలము? ఆత్మగలం. వీటి నుండి వీళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకునేదాన్ని. సరే, ఇక్కడ కూర్చోండి. తర్వాత మాట ఏం చెప్పండి? విశ్వాసం డాలు తర్వాత రక్షణను తెలుస్తున్నాను. దీని గురించి మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగి ఆ ప్రశ్నకు సమాధానము మీకు ఇద్దరు పిల్లలు నేను చూపిస్తాను. వాళ్ళిద్దరు సిద్ధంగా ఉండండి. తర్వాత ఒకటి రాగులు, ఇంకొకటి శాంపలు. ఇద్దరు వస్తారు. అంతకంటే ముందు వెళ్ళండి. ప్రశ్న ఏంటంటే, రక్షణను తెలుస్తున్నాను అన్నా కదా, మన రక్షణ మనం ఎప్పుడైనా కోల్పోతామా? మన రక్షణ కోల్పోతామా? ఎందుకు కోల్పోం అని చెప్పడానికి వాళ్ళిద్దరు మనకు ఉదాహరణ. రండి. ఒక లక్షించండి, శాంపల్ లక్షించాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే శాంపలో జైల్లో ఉన్నాడు. ఏ జైల్లో తెలుసా? అది మీకు ఈజీగా అర్థమయ్యేది చెప్తాను నేనండి. మొదట ఆదాము నుండి వచ్చిన వాడు అటున్న వ్యక్తి. అర్థమైందా? మొదట ఆదాము నుండి వచ్చామంటే మనం అందరం ఎక్కడి నుండి వచ్చాం? మొదట ఆదాము నుండి వచ్చాం లేదా? అంటే ఆదాము నుండి మనం అందరం వచ్చాం. ఆదాము నుండి వస్తే మన జీవితాల్లో ఏముంది? ఆ పాపం ఉంది. అంటే అర్థం ఏంటి? దీన్ని మనం ఏమైనా తీసివేసుకోగలిగామా? కొంతమంది అవునంగా ఊరుకున్నారు. మనం తీసివేయలేకపోయాం మన పాపాన్ని. అవునా కదా? తీసివేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడే కడపట ఆదాము వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన వచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడు? మనకి నీతిని ఇచ్చాడు. అర్థమైనా? కృప ద్వారా నీతి ఏర్పాటులోకి ఇచ్చాడు. పాపం ద్వారా మరణం ఏర్పాటులోకి వచ్చింది ఆదాము ద్వారా. ఆదాము సంతానమైన మనందరికీ. కానీ యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? కృప ద్వారా నీతిని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు నేను పాపం దాసుడు. అర్థమైందా? ఇప్పుడు నేను దేనికి దాసుడును? నీతికి దాసుడు. ఇప్పుడు చెప్పండి, పాపానికి దాసుడు అంటే నేను ఏ జైల్లో ఉన్నాను? పాపం అనే జైల్లో ఉన్నాను. అప్పుడు నేను ఎన్ని మంచి కార్యాలు చేసినా నేను నీతిమంతుడు అవుతానా? అవును. ఇప్పుడు అక్కడి నుండి నేను ఎక్కడికి వచ్చేసాను? నన్ను విడిపించిన వాడు, నా విమోచకుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంటే నన్ను ఒక జైల్లో పెట్టాడు. ఆ జైలు ఏంటంటే నీతి. ఇప్పుడు చెప్పండి, నా పన్నును బట్టి ఆ నీతి కోల్పోతానా? నా రక్షణ కోల్పోతానా? ఇది జైలే. నీతికి దాసులు అంటే ఇది జైలే. అంటే జాగ్రత్తగా ఏంటంటే, ఇప్పుడు ఆదాము గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా? కోల్పోతాము అనే ఆలోచన మీ మైండ్ లో వస్తుందంటే ఇప్పుడు ఎవరు గొప్పవాడని చెప్తున్నారు? మీరు ఆదాము గొప్పవాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు గొప్పవాడైతే ఆదాము దగ్గర నుండి వచ్చిందే పోగొట్టుకోలేనప్పుడు యేసుక్రీస్తు దగ్గర నుండి వచ్చి మనం ఎలా పోగొట్టుకోగలం? యేసుక్రీస్తు ఇచ్చాడా? ఇస్తాడా? ఇచ్చాడు. ఇచ్చింది మనం ఎలా పోగొట్టుకోగలం? మీకు అర్థమైందని నేను చెప్పిన మాట ఏమైనా? కాబట్టి ఒకప్పుడు మనం ఏంటి? పాపానికి దాసు. ఇప్పుడు మనం ఏంటి? నీతికి దాసు. మీ నీతి పోతుందా? నా రక్షణ పోతుందా? పోదు. ఇవన్నీ ఎందుకు మీకు ఇలా చూపిస్తున్నానంటే, హృదయంలో ఒక ధైర్యం ఉండాలి. ఎప్పటికప్పుడు మీ సత్యాలు మర్చిపోకూడదు. సత్యం ఏంటి చెప్పండి? నా రక్షణ నేను కోల్పోను.
ఎందుకు చెప్పండి? ఇది నన్ను బట్టి కలిగింది కాదు, ఆయన ఇచ్చేసాడు. ఆయన ఒక ఆ నీతి అని దాసత్వం చేశాడు. ఆ నీతి నా దగ్గర నుండి ఎప్పటికీ పోదు అనేది ఇక్కడ నుండి నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు అర్థమైపోయింది మీకే. ఇప్పుడు మనం రక్షణ శిరస్త్రాణాన్ని కలిగి ఉన్నామా, కలిగి ఉండాలా? కలిగి ఉన్నాం. కూర్చోండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతిదీ మనం కలిగి ఉన్నామా, కలిగి ఉండాలా? కలిగి ఉన్నాం. కానీ అది ఎరుగక విజయంలో ఉండి మనం నడవట్లేదు అంతే. అర్థమైందా, అర్థం కాలేదా? సరే సరే, ఇంకా సింపుల్ మాట ఒక్కటే ఉంది. దాని ఒకటి మనం చెప్పేసి మనం ముగిద్దాము. ఆ ఒక్కటే ఏంటంటే, చెప్పండి ఏంటో మీరే చెప్పాలి. ఇప్పుడు ఆ భాగాలు ఏ భాగం మిగిలిపోయింది? ఆత్మకర్గం. వాక్యం ఆత్మకర్గం. దాన్ని మోసి మనకి చిన్న విషయంలో తెలియజేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. ఇదే భాగం అంటే ఇదే భాగం అంటే హెబ్రీ పత్రిక. మనం ఏ వాక్యాన్ని చదివినా కానీ ఇదే విధానంలో ఉండాలి. బైబిల్లో ఏ వచ్చినా చదివినా కానీ మనం నేర్చుకోవాల్సిన విధానం ఇదే. ఏంటి ఆ విధానం అంటే, జాగ్రత్తగా వినండి. ఏ వాక్యాన్ని నేర్చుకున్నా ఇప్పుడు అబ్బాయి చదివే విధానంలోనే మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం నేను చదువుతాను. దాన్ని అబ్బాయి ఎలా అర్థం చేసుకున్నాడు వాక్యంలో మీకు కూడా చదువుతాను. పౌలు గారు ఉదాహరణ ఇచ్చాడు మనకి వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలని. నేను చదువుతున్నాను వినండి. నిన్ను ఏ మాత్రం విడువను, నిన్ను ఎన్నడను. ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పాలి? కానీ దాన్ని మనం ఎలా మాట్లాడాలి, ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? పోతే అక్కడే చదువు. ఏమని రాస్తుంది? వచ్చు కదా. నిన్ను ఏ మాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాడు. దాన్ని ఏమని చెప్పాము? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఎవరైనా డౌట్ ఉంటే 5వ వచనం మీరు చూస్తే మీకు అక్కడ అర్థమైంది. ఏమని రాయబడింది? 13వ అధ్యాయం 5వ వచనం. అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. పరమాత్ముడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అది మనం ఎలా చెప్పాలి చెప్పండి? మంచి ధైర్యం ఏమని చెప్పాలి? ఆయన నువ్వు విడువను అని చెప్పిన మాటని ఇంకా ఎలా మాట్లాడాడు? ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాకుడు నాకేమి చేయగలడు. ఇదే విధానంలో మనం మాట్లాడాలి. ప్రభు మనతో మాట్లాడిన మాటను లోకానికి మనం అలా ప్రకటించాలి. ఇదే విశ్వాసం. అవునా కదా? మనం ఈ విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. వాక్యాన్ని విన్నాం, ప్రభు దగ్గర నుండి వచ్చిన వాక్యాన్ని హృదయంలో విశ్వాసం వచ్చాం, నోటితో ఒప్పుకున్నాం. ఈ జీవిత కాలంలో కూడా మనం చేయాల్సింది ఇదే. ఈ భూలోకంలో విశ్వాసంతో కొనసాగడం అంటే ఏంటంటే, మన సొంత లక్ష్యాన్ని కొనసాగించడం అంటే ఏంటంటే, విన్న వాక్యాన్ని నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇదే రక్షణ. ఇప్పుడు మనం చెప్తున్న వాక్యమును ఆత్మకర్మ. కాబట్టి అలా విన్న వాక్యం ద్వారానే అదే వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఏమైనా ప్రార్థన చేయాలి? మనం ఏ వాక్యం అయితే విన్నామో అదే ప్రార్థన చేయాలి. కాబట్టి అదే ప్రార్థన చేస్తాడు మనకు కావాలి. నేనేం చెప్పాలన్నా మీకు అర్థమైందా? వాక్యము ప్రార్థన. వాక్యాన్ని మనం ఎలా చదవాలంటే, అక్కడున్న వచనాన్ని ఎవరి వరకు దేవుడు ఇచ్చాడు చెప్పండి? మన కొరకే. దైవావేశం కలిగిన ప్రతి లేఖనాలు ఎందుకోసం అంటే, మనకు ఏమి ఇవ్వడానికి? జీవాన్ని ఇవ్వడానికి. జీవం కలిగిన వాక్యం కాబట్టి అది మనకి ఏమి ఇవ్వాలి? జీవాన్ని ఇవ్వాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సర్వాంగ కవచం అంతా మనం నేర్చుకుని ఇదే. మనం ఏదైతే నేర్చుకున్నామో అది ప్రార్థన చేయాలి. కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉన్నాం, కానీ విశ్వాసం కలిగి ఉన్నట్టు ప్రవర్తించాలి అనేది ఈ సంవత్సరంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇంకా అలా ఉన్నట్టు మనందరికీ సహాయం చేయాలి.